వెల్కమ్ టు ఐడిటీవీ. మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ న్యూస్ తీసుకొచ్చాను. దేశంలో మద్యం తాగే రాష్ట్రాలలో టాప్ 10 రాష్ట్రాలు ఏవో తెలుసుకోవాలని మీకుందా? అయితే చెప్తా వినండి. ఇందులో ముఖ్యంగా మన తెలంగాణ ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే చెప్తాను వినండి. మీరందరూ ఊహించిన విధంగానే షాక్కు గురయ్యే న్యూస్ ఏంటో తెలుసా? టాప్ 10 రాష్ట్రాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందంట. అంటే మద్యం తాగే విషయంలో మన రాష్ట్రం ఎక్కడుందో చూడండి. నిజంగా ఇది గర్వకారణంగా చెప్పుకుంటున్నారు, కానీ ఇది ఒక రకమైనటువంటి బాధాకరణమైన విచారకరమైనటువంటి న్యూసే. ఇక మొదటి స్థానంలో అయితే అరుణాచల్ ప్రదేశ్. దేశం మొత్తం మీద 16 కోట్ల మంది మద్యం తాగుతుంటే అందులో 6 కోట్ల మంది విచ్చలవిడి మద్యానికి అలవాటు పడి బానిసలుగా మారిపోయారంట. నిజంగా ఇది ఒక రకమైనటువంటి బాధాకరణ విషయమే. మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే ముఖ్య ఆదాయ వనరు ఏదైనా ఉంది అంటే అది లిక్కర్ నుండి వచ్చే ఆదాయమే. రాష్ట్ర ఆదాయం లిక్కర్ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి కనుక లిక్కర్ని బంద్ చేస్తే మాత్రం రాష్ట్ర ఆదాయం 0. అరుణాచల్ ప్రదేశ్లో 52.7% మంది పురుషులు మద్యం సేవిస్తే 24.2% మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నారంట. అంటే దాదాపు పురుషుల్లో సగానికి సగం ఆ స్త్రీలు కూడా అక్కడ మద్యం సేవించే సంస్కృతి ఉన్నట్టుంది. నిజంగా ఇది చాలా బాధాకరమే. అలా మన తెలంగాణ విషయానికి వస్తే కనుక 43.3% మంది పురుషులు ఉండగా 6% మాత్రమే స్త్రీలు ఉన్నారు. ఒక రకంగా ఇది సంతోషించిన వార్త. మన సంస్కృతి సాంప్రదాయాల దృష్ట్యా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాలలో మద్యం సేవించే వారిలో స్త్రీల సంఖ్య మాత్రం తక్కువగానే ఉండడం ఒక రకమైన సంతోషమే. కానీ ఆ 6% కూడా లేకుండా ఉంటే చాలా బాగుండేది. కానీ దాన్ని మనం ఏమీ చేయలేం కాబట్టి టాప్ 10 ప్లేసెస్లో ఉన్నటువంటి వివరాలు ఇవి.